నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధరంపురి అరవింద్కు మద్దతుగా జగిత్యాల పట్టణంలోని పలు వార్డులలో పాటు సారంగపూర్ మండలం రేచపల్లి, రైకల్ మండలం భూపతిపూర్, ఇటిక్యాల గ్రామాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగ శ్రావణి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సంక్షేమ అభివృద్ధిని చూసి బీజేపీకి ఓటు వేయాలన్నారు. మోసపూరిత కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దన్నారు. సారంగపూర్ మండలం రేచపల్లి అదేవిధంగా వివిధ గ్రామాల్లో బీజేపీ ప్రచారం నిర్వహించడం జరుగుతోంది. గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ అన్న గారికి మద్దతుగా బీజేపీ ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ కూడా సారంగపూర్ మండలంలో మరీ ముఖ్యంగా బెదిరింపు రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. గత 4 దశాబ్దాల కాలంగా బెదిరింపు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఈ రోజునైతే రేచపల్లి గ్రామంలో చూస్తే ఉపాధి హామీ కార్మికులను కలుద్దామని ఇక్కడికి రావడం జరిగింది. కానీ నిజంగా ఎంత అన్యాయం జరుగుతుందంటే రేచపల్లి గ్రామంలో దయచేసి సారంగపూర్ మండల ఎంపీడీఓ గారు దీని మీద దృష్టి పెట్టగలరు. ఎందుకంటే ఏ గ్రామంలో అయినా మరీ ముఖ్యంగా ఎండాకాలం బాగా ఎండలు మండిపోతూ ఉన్నాయి. పొద్దున 6 గంటలకు వచ్చి 9-10 గంటలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే రేచపల్లి గ్రామాల్లో 1 వరకు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము ఇక్కడ వస్తే కూడా కార్మికులందరూ కూడా అదే మాకు చెప్తా ఉన్నారు. 450 హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నాయి. ఇక్కడ సరిగా అటెండెన్స్ తీసుకోవడానికి ఇన్ఛార్జీలు కూడా లేని పరిస్థితి ఉంది. వాళ్ళు ఒక్కొక్కసారి వస్తే 2, 3, 4 కూడా అవుతున్న సమయాలు కూడా ఉన్నాయంట. పొద్దున 6-7 గంటలకు వస్తే 4 వరకు ఉపాధి హామీ కార్మికులు తిండి తిప్పలు లేకుండా ఇక్కడే ఉంటే అసలు ఈ పరిస్థితి ఏంటి, వీళ్ళు అనుభవిస్తున్న గతి ఏంటి? ఎందుకంటే లోపలికి రావాలంటేనే 2 కిలోమీటర్ల లోపలికి వచ్చి వీళ్ళు 4కి పోతే వీళ్ళకి తిండి ఎలా, వీళ్ళు ఉండడం ఎలా? దయచేసి ఎంపీడీఓ గారు దీని మీద దృష్టి పెట్టండి. మరి అదేవిధంగా సారంగపూర్ మండల ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఇంకా ఎంతకాలం ఈ బెదిరింపు రాజకీయాలకు, వివిధ ప్రలోభాలకు లొంగి మనం ఓటేద్దాము. దయచేసి ఆలోచించండి. ఇవి సర్పంచ్ ఎలక్షన్లు కాదు, వార్డు మెంబర్ ఎలక్షన్లు కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్లు కాదు. ఇవి దేశాన్ని నిర్దేశించే ఎలక్షన్లు, ప్రధానమంత్రి ఎలక్షన్లు. మరి అక్కడ నరేంద్ర మోదీ గారు ఉండాలా, రాహుల్ గాంధీ గారు ఉండాలా? మీరే ఒకసారి ఆలోచించండి. నరేంద్ర మోదీ గారు ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నారు, ఇంకా 5 సంవత్సరాలు ఉచితంగా ఇస్తా అంటున్నారు. కరోనా అప్పుడు వ్యాక్సిన్ ఇచ్చిండ్రు, మహిళా సంఘాలలో ముద్ర రుణాలు ఇస్తున్నారు, ఉపాధి హామీ పనులు మొన్నటికి మొన్న 300 పెంచిండ్రు. మరి ఇన్ని చేస్తున్న నరేంద్ర మోదీ కావాలా? ఏ పనులు చేయకుండా ఎక్కడికక్కడ అసలు నాకేమీ సంబంధం లేదు, దేశం గురించి పట్టింపే లేదు, ఎలక్షన్లప్పుడు చెయ్యి చూపిస్తా, ఎలక్షన్లు అయినాక వేరే దేశాలకు వెళ్ళిపోయి జల్సాలు చేస్తా అనుకునేటటువంటి రాహుల్ గాంధీ కావాలా? ఒక్కసారి ఆలోచించండి. మరి మీరు వేసే ప్రతి ఓటు కూడా నరేంద్ర మోదీకే వెళ్తుంది. అమ్మ దేశం ఎలక్షన్లు కదా, మరి ఇక్కడ ఎవరికైనా వేసుకుందామని మీరు అనుకోకండి. మీరు వేసే ప్రతి ఓటు మోదీ గారికే వెళ్తుంది. మరి మీరు వేసే ఓటు మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కుటుంబ భద్రత కోసం, మన ఊరింత బాగుపడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, మంచిగా ఉండాలన్నా, మన కష్టాలు తీరాలన్నా, మరీ ముఖ్యంగా సారంగపూర్ మండలంలో చెప్తా ఉన్నా, జగిత్యాల నియోజకవర్గంలో చెప్తా ఉన్నా, మోదీ గారికి ఓటేయాల్సిందే. మరి ధర్మపురి అరవింద్ అన్న గారు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు తెచ్చిండ్రు. పసుపు రైతులకు తెలుసు, అది అందరికీ గుర్తే. ఈరోజు క్వింటాల్కి 20,000 పైన ధర దాటింది. పసుపు బోర్డు సెంటర్ ఇక్కడ అయితే మాత్రం ఇంకా ధర ఎక్కువ పెరుగుతుంది, నాణ్యమైన విత్తనాలు వస్తాయి. మరి అరవింద్ అన్నకు ఓటేస్తే ఈసారి కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి, కేంద్ర మంత్రి అవుతారు. దయచేసి గెలిపించండి. ఇక్కడ మీరు గెలిపిస్తే మళ్ళీ అరవింద్ అన్న పోయి అక్కడ నరేంద్ర మోదీ గారికి మద్దతు ఇచ్చి ప్రధానమంత్రి అవ్వడానికి ఓటేస్తారు. దయచేసి మీరు వేసే ప్రతి ఓటు నరేంద్ర మోదీ గారికి వెళ్తుంది. మనం ఇక్కడ మార్చుకొని అందరూ సోమవారం రోజున ఎండలు బాగున్నాయి కాబట్టి కొంచెం పొద్దున్నే ఎక్కడెక్కడ మన పిల్లలున్నా, ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్న అందరినీ పిలిపించండి. మీ పవిత్రమైనటువంటి ఓటుని కమలం పువ్వు గుర్తు మీద వేసి నరేంద్ర మోదీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా, అరవింద్ అన్నని 2వసారి ఎంపీగా గెలిపించండి. దయచేసి అందరూ కూడా ఆశీర్వదించండి. మీకు బాధ్యతగా మేము ఉంటాం. మీకు ఏ పనులు కావాలన్నా చేపించే బాధ్యత మాది. ఎందుకంటే నిధులన్నీ అక్కడి నుంచి వచ్చేవే, నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి వచ్చేవి. ఇక్కడ అందరు ఎవరో ఉండి డేగల్లాగా దుబ్బుకొని తింటున్నారు. అది కాకుండా చూసుకునే బాధ్యత మాది. అక్కడ మోదీ గారు గెలిస్తే, అరవింద్ అన్న గారు గెలిస్తే మాకింత శక్తి వస్తుంది, మీకు పనులు చేయొచ్చు. దయచేసి అందరూ కూడా ఆలోచించండి, ఆశీర్వదించండి. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోదీ గారిని, అరవింద్ అన్న గారిని గెలిపించండి. భారత్ మాతాకి.